మరిపేడ మున్సిపాలిటీ కేంద్రం 7వ వార్డులో ఉన్నాము. ఇప్పుడు మున్సిపాలిటీ కేంద్రాలకు ప్రభుత్వం ఎలక్షన్స్ నిర్వహించే క్రమంలో నిమగ్నమై ఉంది. ఈ క్రమంలో భాగంగా 7వ వార్డులో ప్రజాప్రాయ సేకరణలో మనం తీసుకోవడం జరుగుతుంది. అమ్మ, మీ పేరు చెప్పండి. పద్మ అండి. పద్మ గారు, మీరు ఎన్నో వార్డు? 7వ వార్డు. 7వ వార్డు. ఇప్పుడు గత ప్రభుత్వంలో మీకు ఇక్కడ మున్సిపల్ కౌన్సిల్ గెలిచిన వాళ్ళు మంచిగా పనులు చేశారా? పనులు మామూలుగా జరిగింది. అదే వాళ్ళు వచ్చేసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నిలబడితే ఓట్లలో మీరు ఓట్లు వేసే అవకాశాలు ఉన్నాయా? పనులు చేస్తేనే ఓట్లు వేస్తాం. పనులు చేస్తే మాకు ముందు పనులు కావాలి. ముందు పనులు కావాలంటే మరి గతంలో వాళ్ళే మళ్ళీ ఇప్పుడు నిలబడితే ఎట్లా ఉంటాయి? వాళ్ళు ఉంటే మాత్రం ఓట్లు పడవు. అంతే, మాకు పని చేసిన వాళ్ళకే మేము ఓట్లు వేస్తాం. పని చేసే వాళ్ళకి ఓట్లు రోడ్లు కావాలి, బోర్ మంచి కావాలి, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి రోడ్డు కావాలి, మాకు తొవ్వ ఇయ్యాలి. అందుకోసానికే మాకు ఆ పనులు చేసిన వాళ్ళకే ఓట్లు వేస్తాం. మాకు డబ్బులు అవి ఇవి తీసుకొని ఓట్లు వేసేటోళ్ళం కాదు మేము. మాకు పనులు చేస్తే మేము కంపల్సరీ వేస్తాం ఓట్లు. అయితే మీరు ఇక్కడ మనిషిని చూసి ఓటేసే అవకాశం ఉందా, పార్టీని చూసి ఓటేస్తారు? లేదండి, మనిషిని చూడడం, మా పార్టీని చూడడం, పని అనుకూలంగా చేసే వాళ్ళకే ఓట్లు వేస్తాం. అంటే పార్టీతో సంబంధం లేదు. పార్టీతో సంబంధం లేదు, సంబంధం లేదు. మాకు రోడ్లు సౌకర్యం మంచిగా ఉంటే మేము కంపల్సరీ ఓటేస్తాం. మేము డబ్బులకు ఆశపడి వేసేటోళ్ళం కాదు. మాకు పనులు కావాలి ముఖ్యంగా. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? మీకు పనులు కావాలంటే ఇప్పుడు ఎవరైనా తెలియదు కదా, వాళ్ళు మీరు ఎట్లా ఆలోచిస్తారు? అంటే వ్యక్తిని గట్రా చూసే అవకాశం ఉందా, లేకపోతే పార్టీని చూస్తారా? ఇప్పుడు ఎందుకంటే మనకు ఎవరు పని చేస్తారో తెలియదు, నిలబడుతున్నారు కొత్త వ్యక్తులు. పార్టీ పూర్వకంగా అయినా కానీ మంచిగా పనులు చేస్తే ఓట్లేస్తారు. పార్టీ పరంగా చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి కొన్ని 2 సంవత్సరాలు దాటింది. దాన్ని మీకు పని మంచి చేస్తున్నట్టు అనిపిస్తుందా మీకు? కాంగ్రెస్ పని చేస్తే ఓట్లేస్తున్నారు, చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆ కాంగ్రెస్ రోడ్లు కూడా సెలక్షన్ అయినాయి మాకు. రోడ్లు కూడా సెలక్షన్ వేస్తామన్నారు. రోడ్లు వేస్తే మాకు పనులు అయినట్టు. ఎవరైనా సరే సార్, మాకు అన్ని సౌకర్యాలు మంచిగా అనుకూలంగా ఉంటే మేము కంపల్సరీ వేస్తాం ఓట్లు. వింటుండ్రా? మాకు ఇంటి పన్ను కూడా తగ్గాలి. 25,000 రేకుల ఇల్లు సార్ మాది. 2,500 వేసిండ్రు సంవత్సరానికి. మేము పేదోళ్ళం, కూలీ చేసుకొని బతికేటోళ్ళం. 25,500 వేసిండ్రు నెలకు. రేకుల గుడిసె మాది. సంవత్సరానికి 2,500 వేసిండ్రు. మున్సిపాలిటీ తరఫు నుంచి మాకు ఇంటి పన్ను కూడా తగ్గాలి. అదొక్కటే మా కోరిక. మా బజార్లో సీతారాంపురంలో 250 రూపాయలే ఉన్నది ఇంటి పన్ను. మా పూల బజార్కే 3,500 మాకు ఇంటి పన్ను వచ్చింది, రేకుల కొంప. అంటే అది కూడా ఇప్పుడు అబ్బాయిపాలెం అంటే ఇక్కడ మరిపేడ సీతారాంపురం అంటే ఇల్లే మొత్తం ఇదే. అది మున్సిపాలిటీ అయిందట, ఇది మా ఆన్లైన్ అయిందా? మా బజార్ ఆన్లైన్ అయిందట, సీతారాంపురం ఆన్లైన్ కాలేదట. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఇక్కడ కూడా కొన్ని ఇండ్లు డబల్ 2 పోషన్లు ఉన్న వాళ్ళకు 250 రూపాయలు వచ్చింది. మా ఇంటి పక్కకు మాకేమో 2,500 వచ్చింది. మేము కూలీ చేసుకొని బతికేటోళ్ళం. ఎట్ట కట్టాలి సార్ చెప్పండి? దానిపైన మీరు అడగలేదా వాళ్ళని? మేము అడిగి తిరిగి చెప్పులు అడిగినాయి. లాస్ట్ కట్టిన 1,000 రూపాయలు తక్కువ చేసినాం అమ్మా అని 2,500 కట్టించుకున్నారు కూడా మాతోటి. మున్సిపాలిటీ తరఫు నుంచి మేము కంపల్సరీ ఓట్లు వేస్తాం. కానీ మాకు పేదోళ్ళకి కొంచెం చూసి ఏదైనా తగ్గింపు చేసి చేయమండ్రి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఎన్ని మార్కులు ఇవ్వబోతారు? 10 మార్కులు మేము అనుకుంటున్నాం. 10 మార్కులకు మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్ని మార్కులు ఇవ్వబోతారు? 9 మార్కులు వేస్తాం సార్. ఇస్తున్నారు. పనులు అయితే పనులు అయితే చూస్తున్నారు కదా. రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్ లో మాకు గతంలో ఉన్న గెలిచిన వాళ్ళు చేసింది అడపదడపే చేశారు పనులు తప్ప పూర్తి స్థాయిలో పనులు చేయలేదు. మాకు పూర్తి స్థాయిలో పని చేయని వాళ్ళకు మళ్ళీ వచ్చి ఓట్లు అడిగితే ఈ విధంగా ఓట్లు వేస్తాము, చేసే వాళ్ళకే ఓట్లు వేసి గెలిపించుకుంటాం అని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైనా గెలిచిన తర్వాత చేతులు దులుపుకోకుండా, గెలిచిన తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను మన ఈ మున్సిపాలిటీ కేంద్రంలో వచ్చే నిధులను ఆ యొక్క ఏరియాకి ఖర్చు చేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతున్నాం. ఒకే మున్సిపాలిటీ కేంద్రంలోనే 2 వార్డులలో వేరు చూస్తున్న మున్సిపాలిటీ అధికారుల యొక్క పనితీరుపై కూడా ప్రజలు బగ్గుమంటున్నారు. ఇప్పటికైనా ఎక్కడ ఏ లోపం ఉందో ఆ లోపాలను సరిచేసుకొని ప్రజలకు సేవ చేసే విధంగా పని చేయాలని చెప్పేసి కోరుతున్నాం. డోర్నకల్ క్యూ న్యూస్ ఆర్సీ ఇన్ఛార్జి భూతన్ రమేష్. ఇక్కడ మున్సిపాలిటీ కేంద్రంలోని 7వ వార్డులో ఎటు చూసిన సమస్యల వలయంతోనే కనపడుతున్నది. గత ప్రభుత్వంలో గెలిచిన తర్వాత మున్సిపాలిటీ కేంద్రంలో చేసిన పనులు అనేది నీళ్ళు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. పనులు చేస్తే సమస్య అనేది అవుపడదు. కానీ చూద్దాం ఇక్కడ ప్రజల యొక్క మా మాటల్లో తెలుసుకుందాం. 7వ వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏం పనులు చేయలేదో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి అమ్మా. గత ప్రభుత్వంలో మాకు ప్రభుత్వం రాగానే నాకు 3 నెలలకే కాలువ వేస్తా, రోడ్లు వేస్తా అని చెప్పి ఓట్లు తీసుకున్నారు. ఓట్లు వేసాము, గెలిపించాక ఆ ప్రభుత్వంలో మాకు పన్నులు రాలేదు, రోడ్లు వేయలేదు, కాలువలు అమ్మా అని చెప్పి
అంత హరితారం కింద అయిపోయాయని చెప్పేసి మాకు చెప్పి రోడ్లు వేయలేదు, కాలువలు వేయలేదు. దాదాపు 10 ఏళ్ల కానించి దగ్గర దగ్గర 6 ఏళ్ల కానించి కాలువలు ఇట్లా మురికి కాలువలు వచ్చేసి దోమలు, ఈగలు, రోగాలతోటి, నొప్పులతోటి మేము ఉంటంటే పందులు ఇక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే ఉంది, అల్ల నుంచి స్మెల్ ఇంతవరకు. ఇప్పుడు అంటే దాన్ని కన్సెస్ ఓపెనింగ్ చేశారు. ఇప్పుడు ఇదివరకు అంతా దోమలు అన్ని అంతా గలీజ్గా వచ్చేసి ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇంటి పన్ను నల్లా పన్ను అయితే ప్రైవేట్ గా తీసుకొని పోతారు. మాకు రోడ్లు లేవు, కాలువలు లేవు. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం అయినా, ఇప్పుడు నిలబడ్డ వార్డు నెంబర్ అయినా మాకు కాలువలు ముందు చేస్తేనే మేము ఓట్లు వేసి గెలిపిస్తాం. అలాంటి మనిషి అయితే వస్తేనే ఓట్లు వేస్తాం, లేకుంటే లేదు. అంటే మీకు గతంలో గెలిచిన నాయకు మన మున్సిపల్ చైర్మన్ ఏం పనులు చేయలేదు. మాకు కనీసం 6 నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారి వచ్చి కాలువలు తీసేదే గానీ ఇంత కనీసం దోమల మందు కూడా కొట్టపోయేది. మరి అదే లీడర్ ఇప్పుడు అదే లీడర్లు వచ్చి మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చినాయి కదా, మళ్ళీ వాళ్ళే వచ్చి మళ్ళీ మాకు ఓట్లు అంటే వేస్తారా? మీరు కాలువలు రోడ్లకు వస్తేనే ఇస్తాం, లేకుంటే నాయకుడు నిలబడ్డా గానీ మేమైతే ఓట్లు వేయం. మాకు కాలువ కావాలి, రోడ్డు కావాలి. ఓట్లు అడుగుతానికి రావద్దు. ఫస్ట్ కాలువలు తీయాలి. ఫస్ట్ కాలువలు పెట్టినాక కాలువ తీసినాక తర్వాత వచ్చినా లేదా అప్పుడు ఇస్తాం ఓట్లు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి 2 సంవత్సరాలు అవుతుంది కదా, మీకు ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అభిప్రాయం ఏది? కాంగ్రెస్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అని అంటూ ఏం లేదు. మాకు చేసిన వాడు మాకు రోడ్డుకు సాయం చేసి మాకు ఏదైనా ఇబ్బంది ఉండి నాయకుడు అయితేనే ముందుకు వస్తేనే ఓట్లు వేస్తాం. ఏ ప్రభుత్వం అనేది మాకు ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ చూస్తున్నారు కదా ప్రజల యొక్క బాధ. ప్రభుత్వాలు అనేది ఇవాళ ఉంటే రేపు పోతే అది కాదు ముఖ్యం, మాకు కావాల్సింది పనులు చేయాలని చెప్పేసి కోరుతున్నారు. ఇప్పటికీ మా మున్సిపాలిటీ పరిధిలోని మా ఏరియాలో చూసుకుంటే ఇంటి పన్ను, నల్లా పన్ను అనగానే వచ్చేసి స్పష్టంగా టైం టు టైం కట్టకపోతున్నారు, కానీ మా సమస్యలు మాత్రం పరిష్కరించట్లేరు. ఒకసారి మనకి ఇక్కడ చూస్తే స్పష్టంగా అవుపడుతుంది. 7వ వార్డులో చూసుకుంటే స్పష్టంగా ఇండ్ల మధ్యలో ఉంది. చూస్తే చుట్టూ ఇండ్లు ఉన్నాయి. ఆ నీళ్లు మొత్తం ఇండ్లకు చేరి తాగడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇండ్లు హౌజులకు పోవడంతో చాలా రకాలుగా రోగాలకు దారి తీస్తున్నాయి. దోమలు, ఈగలు మొత్తం బారి చేరి జ్వరాల ద్వారా పడిన పరిస్థితులు ఇక్కడ ఉంటున్నాయని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా నాయకులు కావచ్చు, ఇటు మున్సిపాలిటీ అధికారులు కావచ్చు, మా సమస్యలు పరిష్కరించి మాకు సరైన రీతిలో న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్నారు. సిబ్బందితో చూసుకుంటే ఇక్కడ ఉద్యోగానికి వస్తున్నామా, సంతకం పెడుతున్నామా, నెల కాగానే జీతం తీసుకుని వెళ్ళిపోతున్నాం అన్న పరిధిలో పని చేస్తున్నారు తప్ప మాకు సరైన రీతిలో పని చేయట్లేరు. ఇప్పటికైనా అధికారుల పైన, పై స్థాయి అధికారులు, కలెక్టర్ కావచ్చు, పై స్థాయి అధికారులు కావచ్చు, ఈ మున్సిపాలిటీ అధికారుల పైన నిఘా పెట్టి వాళ్ళు పని చేస్తున్నారా, చేయట్లేరా, ప్రజలకు సరైన రీతిలో న్యాయం చేస్తున్నారా అనే విషయాన్ని వాళ్ళు స్పష్టంగా గుర్తించాలని చెప్పేసి ఇక్కడ మండల ప్రజలు, మన 7వ వార్డు ప్రజలు కోరుతున్నారు. డోర్నకల్ క్యూ న్యూస్ రిపోర్టర్ భూతన్ రమేష్. మరిపేడ మున్సిపాలిటీ కేంద్రంలో 7వ వార్డులో చూసుకుంటే మురికి నీరుతో కాలువ నిండిపోయి ఇంటి ముందు నిలబడడానికే ఎంతో ఘోరంగా ఉన్న పరిస్థితి. ఇక్కడ ఇయే నీళ్లు హౌజులలోకి వచ్చేసి ఆ నీళ్ల ద్వారానే ఇంట్లోకి వాడుకోవడం కావచ్చు, బియ్యం కడుక్కోవడానికి అన్ని విధాలుగా వాడుకుంటున్నారంట. ఈ సమస్య ఇప్పటి నుంచి కాదు, కొన్ని సంవత్సరాల నుంచి పడబడి ఉన్న సమస్య ఇది. ఈ సమస్య స్వామి చెప్పండి. 6 సంవత్సరాల కానీ ఇట్నే ఉన్న స్వామి. ఇదే ఎవరు చెప్పినా యువ గారికి చెప్తే కూడా యువ గారు పట్టించుకుంటారు. తోలుతా అంటారు, వస్తే వాళ్ళతో ఇచ్చేట అంటారు, జీరో వాళ్ళు పోతారు. మున్సిపాలిటీ చేసినోళ్ళు ఎవరు వచ్చినా కూడా ఎవరు చెప్పినా పట్టించుకోవట్లేదు. చక్కగా ఇస్తారు. వాళ్ళేమున్నది అంతా చెత్త సేవారు అందరూ వచ్చి అన్ని పోతారు, చేస్తారు. అన్ని పురుగులు వాసన, కలిసి వాసన. నేను పూజ చేసుకుని ఒక శివభక్తుని పూజ చేసుకుని కూడా అవకాశం లేకుండా అయిపోతుంది. చూసిరా, అధికారులు ఉద్యోగాలు చేస్తున్నారా లేకపోతే నా మాత్రంగా వచ్చిపోతున్నారా? ప్రభుత్వం నుంచి తీసుకున్న జీతాలకు సరైన న్యాయం చేయలేకపోతున్నారు. ఎవడేం చేస్తారులే, ఎవరేమంటారులే అని చెప్పేసి వ్యవహరిస్తున్నారు ఈ అధికారులు. మున్సిపాలిటీ ఆఫీసులలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఏం చేస్తున్నట్టు? ఈ రాజకీయ నాయకులు అట్నే తయారయ్యారు, ఇటుపోతే ప్రభుత్వ ఉద్యోగులు అట్నే తయారైనారు. ప్రభుత్వం నుంచి వచ్చిన గ్రాంట్స్ ఇడిపోతున్నాయి. ఈ విధంగా అసలు అధ్వానంగా వదిలేయడం కరెక్టేనా? చూడండి, 10 సంవత్సరాల నుంచి అంట మినిమం ప్రజలు ఎంత అవస్థపడుతున్నారు. వాసన తట్టుకోలేక ఇళ్లకు నీళ్ళు వచ్చేసి అంత ఇబ్బంది పడుతూ చేస్తుంటే కూడా పట్టించుకోకపోవడం అనేది సిగ్గుచేటుగా వ్యవహరిస్తున్న వ్యవస్థ. ఇప్పటికైనా సరైన రీతిలో అధికారులు స్పందించి, మున్సిపాలిటీ అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, గెలిచిన తర్వాత చేద్దామని కాకుండా గెలవక ముందు ఈ పరితనం చేసి చూపించిన వాళ్ళు మాత్రమే ఓట్లు అడిగి మా నుంచి ఓట్లు తీసుకోవాలని చెప్పేసి ప్రజలు ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు, కోరుకుంటున్నారు. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించి వాళ్ళకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుతున్నాం.
డోర్నకల్ క్యూనిస్ రిపోర్టర్ భూతన్ రమేష్. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనిస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనిస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.